నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మునక్కాడ సాంబార్ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: మునక్కాడలు, కందిపప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, చింతపండు, కొత్తిమీర, కారం, టమాటో, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. కందిపప్పుని శుభ్రం చేసుకుందాం. శుభ్రం చేసుకున్న కందిపప్పుని నీళ్ళలో వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మునక్కాడలు కట్ చేసుకుందాం. మునక్కాడల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. మునక్కాడలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మునక్కాడ సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటోని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. పప్పు ఉడుకుతూ ఉంది. అందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలని వేసేద్దాం. ఉడుకుతున్న పప్పుతో పాటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. పప్పు ఇంకా మునక్కాడని బాగా ఉడకనిద్దాం. పప్పు మునక్కాడలు ఉడుకుతున్నాయి కదా, ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ సాంబార్లోనే కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. సాంబార్ మరుగుతూ ఉంటుంది. ఈలోపు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేడెక్కుతూ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పోపు వేగిందండి. ఈ పోపుని సాంబార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. వేడివేడిగా మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అంతకంటే ముందు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మునక్కాడ సాంబార్ మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.